ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఒక ప్రత్యేకమైన రాజుగారి చరిత్రను తెలుసుకుందాం. అతను ఒక మంచి రాజు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 16 ఇయర్స్కి అంటే మంచి యవ్వన దశలో, మంచి యవ్వన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా మారుతాడు ఒక వ్యక్తి. అతని పేరు ఉజ్జియా. అతని తండ్రి పేరు అమజ్యా, అతని తల్లి పేరు ఎకొల్యా. ఇతను ఒక మంచి రాజండి. దేవుని సన్నిధిలో ఎంతో యథార్థంగా, ఎంతో భయభక్తులతో నడుచుకున్న రాజు. ఈ ఉజ్జియా యొక్క తండ్రి అయిన అమజ్యా కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా నడుచుకున్నవాడే. దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మొదటి 2 వచనాలు చూసినట్లయితే, అమజ్యా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అంటే అమజ్యా దేవుణ్ణి ఎంతో యథార్థంగా అనుసరించాడు, కానీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించలేదు. అమజ్యా మీద కొంతమంది, తన దేశంలో కొందరు శత్రువులు లేచి తన ప్రజలే తనని చంపుతారు. అమజ్యా చనిపోయిన తర్వాత సడన్గా 16 సంవత్సరాలకి ఉజ్జియా రాజవుతాడు. రాజైన తర్వాత ఉజ్జియా ఎంతో దేవుణ్ణి ఆశ్రయిస్తాడండి. ఉజ్జియాలో 10 గొప్ప లక్షణాలు కనిపిస్తాయి. 10 గుడ్ క్వాలిటీస్ అతనిలో కనిపిస్తాయి. ఈరోజు కనుక మీరు దినవృత్తాంతాల 22వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయాన్ని మీరు గనక చదివినట్లయితే, 26వ అధ్యాయం అంతా కూడా ఈ ఉజ్జియా చరిత్ర మనకి కనిపిస్తుంది. ఇతనిలో ఉన్న లక్షణాలను నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు తర్వాత ఈ అధ్యాయాన్ని చదువుకోండి, అప్పుడు ఆ లక్షణాలన్నీ అతనిలో కనిపిస్తాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఉజ్జియా యథార్థముగా ప్రవర్తించేవాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో తెలుసా? యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను అంటాడు మన దేవుడు. యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు పుడుతుంది అంటాడు మన దేవుడు. ఈ ఉజ్జియా యథార్థంగా ప్రవర్తించేవాడు, నెంబర్ 1. 2, దేవుణ్ణి ఆశ్రయించినవాడు ఉజ్జియా. ప్రతి పరిస్థితిలో ఉజ్జియాకి రకరకాలైన యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధాల్లో ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని. ఈ ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినవాడు. 3వదిగా చూస్తే, ఈ ఉజ్జియా మీదికి అనేక మంది శత్రువులు వచ్చారు. ఉజ్జియా వారందరినీ జయించాడు. అంటే ఓడిపోయిన వ్యక్తి కాదు ఉజ్జియా, జయించిన వ్యక్తి. ఒక రకంగా చూస్తే శత్రువుల మీద జయాన్ని పొందుకున్నవాడు ఉజ్జియా. 4వదిగా చూస్తే, గుమ్మములు దిట్టపరిచి దుర్గములను కట్టించిన వాడు ఉజ్జియా. ఆ దేశంలో ప్రాకారాల్ని దిట్టపరిచాడు, గుమ్మాల్ని బలపరిచాడు, దుర్గాల్ని కట్టించాడు, దేశానికి ఒక ప్రొటెక్షన్ కలిగేటట్లుగా చేశాడు ఉజ్జియా. 5వదిగా చూస్తే, ఉజ్జియాకి విస్తారమైన పశు సంపద కలదు. ఆ రోజుల్లో దానినే ఎక్కువ ఆస్తిగా భావించేవారు. ఉజ్జియాకి విస్తారమైన పశు సంపద కూడా ఉంది. ఆ తర్వాత ఉజ్జియా ఒక మంచి వ్యవసాయకుడు. చాలా బావుల్ని తవ్వించాడు, మంచి మంచి ద్రాక్ష తోటల్ని నాటించాడు ఉజ్జియా. మంచి వ్యవసాయకుడు ఉజ్జియా. 7వదిగా చూస్తే, ఉజ్జియాకి మంచి ఆర్మీ వ్యవస్థ ఉందండి. అంటే ఇప్పుడు ఒక దేశం బాగా ఉండాలి అంటే ఆ దేశంలో పటిష్టమైన సైనిక దళం ఉండాలి.
ఆర్మీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందో ఆ దేశం అంత గొప్పగా ఉంటుంది. ఈ ఉజ్జియా పరిపాలించిన రాజ్యంలో మంచి సైనిక బలం ఉజ్జియాకి ఉంది. యుద్ధంలో పేరు పొందిన పరాక్రమశాలులు 2600 మంది ఉన్నారు. ఆ తర్వాత బాగా యుద్ధం చేయగలిగిన యుద్ధ నేర్పరులు 3,07,500 మంది ఉన్నారండి. మీరు అధ్యాయం చదువుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అర్థమవుతుంది. 3,07,500 మంది యుద్ధంలో పరాక్రమము కలిగిన, మంచిగా యుద్ధం చేయగలిగిన యుద్ధ నేర్పరులు ఉజ్జియాకి ఉన్నారు. అంటే మంచి సైనిక బలం ఉంది. 8గా చూస్తే ఈ ఉజ్జియాకి మంచి మంచి యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, యుద్ధ సామగ్రి. ఇప్పుడు మామూలుగా మన దేశంలో వాడే రకరకాలైన యుద్ధ సామగ్రి ఉంది కదా, అలాంటిది ఆ దినాల్లోనే పెద్ద పెద్ద బండరాళ్ళను ఉపయోగించడం ఎలాగా, వాటితో ఎలాగ యుద్ధం చేయాలి, రకరకాలైన యంత్రాలు, రకరకాలైన యుద్ధ సామగ్రి ఉజ్జియాకి ఉంది. యుద్ధ ఆయుధాలు, యంత్రాలు, వాటిని భద్రపరచడానికి గోడౌన్లు కూడా ఈ ఉజ్జియా కట్టించాడు. 9గా చూస్తే ఉజ్జియాకి మంచి కీర్తి ప్రతిష్టలు కలిగాయి. ఉజ్జియాకి మంచి పేరు ఘనత కలిగింది. 10గా చూస్తే అతని పేరు ఘనత ఎంతగా విస్తరించాయంటే బహుదూర దేశాలకి కూడా అతని యొక్క కీర్తి ప్రతిష్టలు విస్తరించాయి. ఉజ్జియా అంటే అబ్బా గొప్ప రాజు అని పిలువబడేటట్లుగా అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఉజ్జియాకి కలిగాయండి. అయితే ఇంత గొప్ప రాజు ఏం జరిగిందో తెలుసా? ఒక భయంకరమైన కుష్టు వ్యాధికి, భయంకరమైన కుష్టు రోగానికి గురైపోతాడు. ఎందుకు కుష్టు వచ్చింది? శరీర బలహీనత వల్ల వచ్చిందా? కాదు, అతని హృదయంలో ఉన్న గర్వం వలన అతనికి కుష్టు వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప రాజు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజు ఎందుకు కుష్టివాడిగా మరణించాల్సి వచ్చింది? ఎందుకు కుష్టివాడిగా రాజ్యంలో వేరొక స్థలంలో ఉండవలసి వచ్చింది అని చూసినట్లయితే ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, దేవుడు ఈ ఉజ్జియాని ఎంతో బలపరిచాడు. తాను వెళ్ళిన ప్రతి చోట దేవుడు సహాయం చేసి తనకి జయము కలిగేటట్లుగా చేశాడు. గొప్ప కీర్తి ప్రతిష్టలు విస్తరించేటట్లుగా చేశాడు. గొప్ప సైనిక బలం కలిగేటట్లుగా చేశాడు. గొప్ప గొప్ప ప్రాకారాలు కట్టి పేరు పొందేటట్లుగా చేశాడు. అన్ని అభివృద్ధి చెందిన తర్వాత ఈ ఉజ్జియా మనస్సులో ఏం పుట్టిందో తెలుసండి? గర్వం. ప్రియులారా, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగిన తర్వాత తనలోనికి ఏం రాకుండా చూసుకోవాలో తెలుసా? గర్వం రాకుండా చూసుకోవాలి. గర్వం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా నాశనం అతనికి సమీపించిందని అర్థం. ఈ ఉజ్జియా మనస్సులో గర్వం వస్తుంది. గర్వం వచ్చిన ఉజ్జియా ఏం చేస్తాడంటే, నేను రాజును కదా, నేనేం చేసినా చెల్లుతుంది అనే ఆలోచనతో తనకు అనవసరమైన పనిలో తలపెడతాడు ఉజ్జియా. రాజు కాబట్టి యుద్ధాలు చేయొచ్చు, రాజు కాబట్టి సైన్యాన్ని పెట్టుకుని యుద్ధానికి వెళ్ళొచ్చు, రాజు కాబట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాడు. ఏదైనా చేయొచ్చు, కానీ దేవుని విషయంలో రాజైనా ఎవరైనా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు ఎవరికి ఏ పని నిర్ణయించాడో అదే వారు చేయాలి. ఆనాటి సమాజంలో దేవుని మందిరంలో యాజకత్వం చేయడమైనా, బలి అర్పించడం అయినా, నైవేద్యాన్ని అర్పించడం అయినా కేవలం యాజకులైన లేవీయులు మాత్రమే చెయ్యాలి ఆ పనిని. ఎవరు పడితే వారు దేవుని మందిరం లోపలికి ప్రవేశించడానికి వారికి అర్హత లేదు. అయితే ఆ దినాల్లో ఈ ఉజ్జియా ఏం చేశాడంటే, నేను రాజును కదా, నన్ను అడిగేవారు ఎవరు అని గర్వించి దేవుని మందిరం లోపలికి వెళ్ళి ఆ బలిపీఠం మీద బలి అర్పించడానికి సాహసిస్తాడు. అప్పుడు కొంతమంది యాజకులు వచ్చి చెప్తారు ఉజ్జియాకి, రాజుగారండి,
ఇది మీకు ఘనత కలగచేయదండి. మీరెందుకు ఇలాంటి పని చేయాలనుకుంటున్నారు? దేవుడు మీకు ఎంతో పేరు ప్రఖ్యాతి కలగచేశాడు. ఎందుకు ఈ పని చేసి మీరు అపకీర్తి తెచ్చుకుంటారు? దేవుని కోపం మీ మీదకి వస్తుంది. ఈ పని మీరు చేసే పని కాదు. ఈ పని కోసం నిర్ణయించబడిన వారు ఉన్నారు, వారు చేస్తారు. నిజంగా ఈ రోజున మనుషుల్లోకి ఏమొచ్చిందంటే అండి, గర్వం. కొంతమందికి ధన గర్వం, కొంతమందికి బల గర్వం, కొంతమందికి నాకన్నీ తెలుసు అనే అహంభావం. ప్రియులారా, నిజంగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటిదండి మన జీవితం. దేంట్లో మనం గర్వించాలి? ఇక్కడ చూసినట్లయితే ఈ ఉజ్జియా గర్వించాడు. యాజకులు చెప్పినా వినలేదు, కోపపడ్డాడు యాజకుల మీద. ఏం జరిగిందో తెలుసా అండి? ఉజ్జియాకి కుష్టు వచ్చింది. కుష్టు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప కీర్తి పొందిన రాజు ఎందుకు కుష్టువాడయ్యాడు? తాను బ్రతికిన దినములన్నీ కుష్టుతోనే బ్రతికి కుష్టుతోనే ఎందుకు మరణించాడు అంటే అతనిలో వచ్చిన గర్వం. ఈ రోజున నీలో గర్వం ఉంటే దేవుడు నిన్ను అణిచేస్తాడు. జాగ్రత్త. నీలో ఉన్న గర్వాన్ని తీసివేసుకో, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ప్రైజ్ ది లార్డ్. గర్విష్ఠులకు యెహోవా విరోధి, దీనులకు ఆయన తోడుగా ఉంటాడు. ఈ రాజు చరిత్ర మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మనలో ఒకవేళ గర్వం ఉంటే దాన్ని విడిచిపెట్టుకుందాం. మన ప్రభువైన యేసయ్యలాగా దీనులుగా మారదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.